ప్రతిపక్షమైనటువంటి నాయకులు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి గురించి అలాగే కేటీఆర్ గారి గురించి కూడా ఆయన కామెంట్స్ చేశారు ఈ కులగణనకు సంబంధించి. యాక్చువల్లీ ఏం చేశారంటే ఆ కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు హరీష్ గారు వీళ్ళెవరు ఆ కులగణనలో పార్టిసిపేట్ చేయాల. ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. అందులో ఆ వివరాలు ఇవ్వలేదు. కానీ కవిత గారు ఇచ్చారు. కవిత గారింటికి ఈ కులగణన సర్వే చేసేవాళ్ళు వెళ్ళారా, ఎన్యూమరేషన్ టీం వెళ్ళింది. ఆమె చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఆమె స్వతస్తుడితో పూర్తి చేసి ఏ ఆధారాలు చూపించాలో చూపించి వాళ్ళు అడిగిన వివరాలన్నీ ఆమె ఇచ్చారు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి. కానీ కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు వీళ్ళు ఇవ్వలేదు. సో అందుకని నిన్న రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రస్తావించి మళ్ళీ మేము ఇంకొక అవకాశం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు ఇందులో రీఎంట్రీ కావాలి, వాళ్ళ వివరాలు ఇవ్వాలి అని చెప్పారు. మరి ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తూనే ఈ బీసీ సంఘాలు అండ్ ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళ ఇంటి ముందు మీరు ఎన్రోల్ కండి అని చెప్పి డప్పు కొట్టి డిమాండ్ చేయండి, వాళ్ళ ఇళ్ల ముందు ధర్నాలు చేయండి అని చెప్పి ఆయన ఒక పిలుపుచ్చారు. అంటే మీరు ఎన్రోల్ కండి, మీరు కూడా చేరితే ఈ కులగణన సర్వేకి సమగ్రత వస్తుంది, అప్పుడు అసలు సిసలైన లెక్కలు వస్తాయి. వాళ్ళు కూడా ఇందులోకి చేరితే మళ్ళీ పర్సంటేజ్లో కొంచెం చిన్న 0.5, 0.1 అయినా సరే అంటే ఒక జెన్యూన్ టోటల్గా తెలంగాణ సమాజం పార్టిసిపేట్ చేసింది అని ఒక మెసేజ్ పోతుంది. అప్పుడు ఇప్పుడు ఉన్నంత విభేదాలు కొన్ని తగ్గచ్చు. సో రేవంత్ రెడ్డి చెప్పింది అది. అదే సమయంలో ఒకటి వీళ్ళనేమో వాళ్ళ ఇళ్ల ముందు డప్పు కొట్టి వాళ్ళని ఎంట్రీ కమ్మని డిమాండ్ చేయండి, రెండోది వాళ్ళు కనుక ఎంట్రీ కాకపోతే వాళ్ళని సామాజికంగా బహిష్కరించాలి. ఇటు బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ కానివ్వండి, ఎవరైనా సరే ఈ సెకండ్ అవకాశాన్ని కనుక సద్వినియోగం చేసుకోకపోతే వాళ్ళని సామాజికంగా బహిష్కరించాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా సామాజికంగా బహిష్కరించడం అవుతుందా అంటే ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక పొలిటికల్గా ఇప్పుడు బీజేపీలో ఎవరైతే ఈ కులగణనలో పార్టిసిపేట్ చేయలేదో ఆ నాయకులను ఉద్దేశించి, ప్లస్ బీఆర్ఎస్లో ఎవరైతే చేయలేదో ఆ నాయకులను ఉద్దేశించి ఆయన చేసిన ఒక స్టేట్మెంట్. దాన్ని ప్రభుత్వ పరంగా ఒక రకంగా చూస్తే ప్రభుత్వము చేపట్టిన ఒక కార్యక్రమానిలో భాగస్వామ్యం కాకపోతే వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని శిక్షించాలి అనే ఒక అర్థంలో కూడా ఆయన మాట్లాడారు. వాళ్ళు రాజకీయ పరంగా ఆ ప్రభుత్వ సర్వేలో పార్టిసిపేట్ చేయటమా వద్దా అనేది వాళ్ళ విఘ్నత. మొదట్లో వీళ్ళు ఏం చెప్పారు, బలవంతం ఏమీ లేదు, ప్రతి ఇంటికి వీళ్ళు వస్తారు, మీరు ఎన్ని వివరాలు ఇవ్వాలనుకుంటే అన్ని వివరాలే ఇవ్వండి అని చెప్పి గవర్నమెంటే చెప్పింది. అందుకని బలవంతం ఏమీ లేదు, ఇదేమీ సైనిక పాలన కాదు, నియంత్రణ పాలన కాదు, మీ హక్కులు మీకుంటాయి, మీరు ఏ విషయాలు అయితే గోప్యంగా ఉంచుకోదలుచుకుంటారో ఆ విషయాలు చెప్పద్దు, మిగతా విషయాలు మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఏంటి కదా, ఎటువంటి ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటున్నారో ఆ వివరాలు ఇవ్వమన్నారు. సో ఇది ఒక కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు గారైనా, బండి సంజయ్ గారైనా, పొలిటికల్ లీడర్లు అయినా, కామన్ మ్యాన్ అయినా సరే వాళ్ళకి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిధిలోనే వాళ్ళు ఆ వివరాలు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశము. మళ్ళీ చేస్తున్న సర్వేలో వాళ్ళు ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తారు ఏంటి అనేది చూడాలి. రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ వాళ్ళని ఎట్లా ఎన్లైటన్ చేస్తాయి, ఇది సామాజికంగా బహిష్కరిస్తామనే ప్రకటన నుంచి వాళ్ళ వైపు నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, వాళ్ళు దాన్ని టు వాట్ ఎక్స్టెంట్ దే విల్ టేక్ ఇట్ సీరియస్ అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇంకోటి ఇదే సమయంలో ఈ బీసీ వ్యవహారానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేసిన ఇంకొక స్టేట్మెంటు ప్రధాని మోడీ గారి గురించి. యాక్చువల్లీ మోడీ గారు ఒరిజినల్ పుట్టుకతోనే బీసీ కాదు, ఆయన గతంలో కూడా ఈ మధ్య ఇంకోసారి చేశారు, అయితే అది అప్పట్లో పెద్దగా వైరల్ కాలేదు. కానీ నిన్నైతే ఈ రెండు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్గా బాగా వైరల్ అయినాయి. మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు చెందిన కులాన్ని బీసీ జాబితాలో చేర్పించి తద్వారా ఆయన ఇండివిజువల్గా ఆయన ఒక్కడే కాదు, ఆయనకు చెందిన కులాన్ని ఓవరాల్గా గుజరాత్ స్టేట్లో బీసీ జాబితాలో చేర్పించడం ద్వారా ఆయన చట్టబద్ధమైన బీసీగా ఆయన మారారు అని చెప్పాడు.
ఓకే. సో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విషయంలో అబద్ధం చెప్తాడని కానీ ప్లస్ మోడీ మీద ఏదో దుష్ప్రచారం చేస్తున్నాడని కానీ అనుకోనక్కర్లా. ఇప్పుడు గుజరాత్లో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నట్టే కులగణన ఏ కులాలని ఏ జాబితాలో చేర్చాలి, ఏ గ్రూపుల్లో చేర్చాలి అని రీషఫ్లింగ్ జరుగుతున్న తరుణంలో గుజరాత్లో కూడా అట్లాగే జరిగి మోడీ గారి కులానికి సంబంధించిన కులము బీసీ జాబితాలో చేరుండొచ్చు. సో అందుకనే రేవంత్ రెడ్డి గారు చాలా టెక్నికల్గా చాలా యాక్యురేట్గా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటే ఒరిజినల్ బీసీ కాదు, తర్వాత ఈ బీసీ జాబితాలో వచ్చిన మార్పులు చేర్పుల ఫలితంగా ఆయన కులం కూడా వచ్చి చట్టబద్ధంగా ఇందులో కూర్చుంది. అవును, అందులో దాన్ని పెద్దగా తప్పుపట్టాల్సింది కూడా ఏం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఇటువంటి ఈ మార్పులు చేర్పులు కులాలు గ్రూపులు మార్చడాలు కిందకి పైకి పైకి కిందకి వస్తుండటాలు అవి చూస్తున్నాం మనం. ఇక దీన్ని బండి సంజయ్ గారు దీన్ని తీవ్రంగా బీజేపీ తీవ్రంగా అభ్యంతరం చెప్పింది, తెలంగాణ బీజేపీ. అందులో బండి సంజయ్ గారు అయితే దాని కౌంటర్గా రాహుల్ గాంధీ గారిని అసలు రాహుల్ గాంధీ గారి కులమేంటి, వాళ్ళ అమ్మగారి కులమేంటి, వాళ్ళ తాతగారి కులమేంటి, సోనియా గాంధీ గారు క్రిస్టియను, రాహుల్ గాంధీ గారి తాత ఏమో ఆయన ముస్లిము, రాహుల్ గాంధీ గారు అసలు ఏ కులము, ఆయన బీసీనా ఓసీనా క్రిస్టియనా ఏంటి అని చెప్పి ఆయన ఈయన కులాన్ని గురించి ప్రస్తావించారు. ఇందులో విచిత్రము విషాదం ఏంటంటే ఓ పక్కన సమాజమేమో కులాల ప్రస్తావన ఉండకూడదు, కులాలు మతాలు ఇవి లేకుండా వీటికి అతీతంగా సమాజం ఎదగాలి అని ఒక పక్కన కోరుకుంటూ ఉంటే ఇప్పుడు మతాలు కులాలు కూడా చట్టబద్ధమైపోయి అవి వివాదం అయిపోయి నువ్వే కులం అంటే నువ్వే కులము అని చెప్పి వాదులాడుకుని అది కూడా ప్రభుత్వ స్థాయిల్లో మంత్రుల స్థాయిల్లో వాదులాడుకునే పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉండటం అనేది ఒక రకంగా విషాదమే. అంటే అందులోనూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ మధ్య కాలంలో సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు వెళ్ళినటువంటి ప్రతి సభలో కూడా? యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య తగ్గారు, బాగా తగ్గారు. ఎందుకంటే అలా అనిపించట్లేదు, ప్రతిసారి వార్తలు ఆయనే నిలుస్తున్నారు, ఆయన మాట ప్రతి మాట న్యూస్ అవుతుంది. అంటే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ధోరణి వేరు, చాలా అగ్రెసివ్గా ఆయన అప్పటి ప్రభుత్వం మీద రాజకీయ దాడి చేశారు, విమర్శలు దాడి చేశారు, తీవ్రస్థాయి ఆరోపణలు గుప్పించేవాళ్ళు. ఆయన ఇందాకనే చెప్పాం అనుకున్న ఆయన వాగ్దాటి మాటకారితనము అవి బాగా ఆయనకి ప్లస్ పాయింట్స్ అయినాయి. కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా దానితోనే ఆయన మెప్పించాడు. సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ జోరు బాగా కొనసాగుతూ వచ్చింది 1 year నుంచి కూడా, ముఖ్యంగా బీఆర్ఎస్ మీద బీజేపీ మీద ఆ 2 పార్టీలు ఒకటే అని ఇట్లా రకరకాలుగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదని, అసలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఎందుకని, ఆయన ప్రతిపక్ష హోదాని రద్దు చేయాలన్న స్థాయి వరకు ఆయన అసలు అసెంబ్లీకి మీరు వచ్చి కూర్చోండి, అసెంబ్లీకి వచ్చి మీ సందేహాలు మీ సమస్యలు లేవదీయండి, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే చెప్పండి అని ఆయన ఎదురుదాడి చేయటం ద్వారా ఒక రకంగా ఒకనొక దశలో కేసీఆర్ గారిని కార్నర్ కూడా చేశారు. ఆయన వాగ్దాటి ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాన్ని వదలలేదు. తర్వాత రాను ఎక్కువ ఏమైపోయిందంటే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత కూడా స్థానంలో కూడా రేవంత్ రెడ్డి గారు తన ధోరణిని మార్చుకోవటం లేదు. ముఖ్యమంత్రిగా చాలా గుంభనంగా ఎక్కువ పనులు చేస్తూ తక్కువ మాట్లాడుతూ ఉండాలి అనే ఒక అభిప్రాయం అక్కడక్కడ మెల్లిమెల్లిగా వ్యాపించడం మొదలుపెట్టింది. మరి ఆయన సలహాదారులు ఎవరన్నా ఆయన అనుంగులు శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారేమో కానీ ఈ మధ్యకాలంలో బాగా తగ్గారు. కేవలం ఏదైనా ఏ ప్రోగ్రాంకి పోయినా రాజకీయ ప్రకటనలు చేసేవాడు ఒక దశలో. ముఖ్యంగా మొత్తం మీద అడుదిప్పి కేసీఆర్ గారిని రంగంలోకి దించేవాడు. అది పోను తగ్గించేసుకొని చివరికి కేవలం ఆ ఇష్యూ బేస్డ్ ఏ ప్రోగ్రాంకి వెళితే ఏ ఇష్యూ మీద మాట్లాడదలుచుకుంటే ఆ ఇష్యూ వరకే పరిమితం అవుతూ వచ్చారు. అరే రేవంత్ రెడ్డి గారు మారారే, ఆయన మాట తీరు మారిందే, ఆయన మొత్తానికి కొంచెం సప్రెసివ్ అయినారే అనే ఒక అభిప్రాయం కూడా కలిగింది. ఒక అబ్జర్వేషన్గా చూస్తే ఆ దశ కూడా మనం చూసాం ఈ మధ్య కాలంలో. మళ్ళీ ఇప్పుడు కులగణన వచ్చిన తర్వాత ఏంటంటే అటు బీఆర్ఎస్ బీజేపీ ఈయన్ని చాలా తీవ్ర స్థాయిలో కార్నర్ చేయటం మొదలుపెట్టినాయి. రెండో వైపు నుంచి ఏంటి, ఈయన మౌనంగా ఉంటే మరి దీన్ని ఎవరు అందుకోవాలి, ప్రతిపక్షం దాడిని ఎవరు అందుకోవాలి, ఎవరు ఎదురుదాడి చేయాలి, కాంగ్రెస్లోనే మిగతా సీనియర్ మంత్రులు వాళ్ళు చేయాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చేయాలి. కానీ వాళ్ళ వైపు నుంచి పెద్దగా రావట్లా.
రాకపోయేసరికి అంతా వన్ సైడెడ్గా అయిపోయింది, వారు వన్ సైడ్ అయిపోయింది. అపోజిషన్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావటం చివరికి ఎంత స్థాయికి వెళ్ళిందంటే, అవును ఈ కులగణనలో ఏదైనా లోపాలు ఉన్నాయా, కులగణన నిర్వహణలోనే లోపాలు ఉన్నాయా అనే స్థాయికి ప్రజలు ఆలోచించే విధంగా ప్రతిపక్షాలు తీసుకెళ్ళగలిగినాయి ఆ ఇష్యూని. ఇటు కేటీఆర్ ఇటు బీజేపీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ. అప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇక ఆయన నోరిప్పాల్సి వచ్చింది. ఇక ఈ కులగణన విషయం దగ్గరకు వచ్చేసరికి అసలు కులగణనలో తన ఉద్దేశం ఏంటి, తన కోసం చేసుకోలేదు, ఇది తెలంగాణ సమాజం కోసం చేశాను, ఇది చేస్తే నాకు ఒరిగేదేమీ లేదు, ఇంకా పోతే నా పీఠం కూడా పోతుంది, ముఖ్యమంత్రి పీఠం పోతుంది, కానీ నాకేమీ అదనపు లాభం అంటే ఏమీ లేదు, కేవలం బీసీలు ఎక్కువ జనాభా ఉన్న బీసీలు అన్యాయం అవుతున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే కులగణన మొదలుపెట్టాను. ఇటువంటి కన్విన్సింగ్ స్పీచ్లు ఆయన మొదలు పెడుతూ మరి రాజకీయ ప్రత్యర్థులను ఎదురుదాడి చేయాలిగా. ఈ పరిస్థితి తెచ్చినందుకు అటు బీఆర్ఎస్ని ఇటు బీజేపీ మీద ఎదురుదాడి చేయటం మొదలుపెట్టారు. ఆ ఎదురుదాడిలో భాగంగానే కేటీఆర్, కేసీఆర్ గారు ఇందులో ఇన్వాల్వ్ కాలేదు, వాళ్ళు తప్పనిసరిగా ఇన్వాల్వ్ అవ్వాలి, మీరు ఏం మాట్లాడినా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మీ పేర్లు రిజిస్టర్ చేయించుకొని ఎన్రోల్ చేయించుకొని మీరు మాట్లాడండి, అప్పుడు మీకు శాంక్టిటీ ఉంటుంది. అంతే తప్ప మీరు ప్రభుత్వ కార్యక్రమానికి దూరంగా కూర్చొని నేను రాళ్ళేస్తానంటే మిమ్మల్ని సహించేది లేదు, మిమ్మల్ని సామాజిక బహిష్కారం చేస్తాం, మీ ఇళ్ల ముందు డప్పులు కొట్టిస్తా, ఇట్లా ఎదురుదాడి చేయటంతో ఏమవుతుందంటే ఈ రేవంత్ రెడ్డి ఇట్లా ఎదురుదాడి చేయటం ద్వారా ఏంటంటే తను చేస్తున్న దానిలో తన చిత్తశుద్ధి ఉంది అనే ఒక మెసేజ్ కూడా జనానికి ఎడుతుంది. సో అందుకని రేవంత్ రెడ్డి మాటకారితనము మొదట్లో ఉన్నది, అధికారంలోకి రాకముందు ఉన్నది, అదే అధికారంలోకి తెప్పించిన తర్వాత దాన్ని కొనసాగించిన తర్వాత అరే రేవంత్ రెడ్డి మారలేదే, ఆ ముఖ్యమంత్రి స్టేచర్ రావటం లేదే, ఈయన అనవసరపు టాపిక్స్లోకి వెళ్ళిపోతున్నాడు, ఎన్నికలప్పుడు ప్రతిపక్షాన్ని చేసావు, దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అయిపోయింది, అధికారంలోకి వచ్చావు, ప్రభుత్వ పాలసీలు చెప్పుకో, కొత్త స్కీములు చెప్పుకో, వాటిని అమలు చెయ్యి, తక్కువ మాట్లాడి ఎక్కువ చెయ్యి, ఈ అభిప్రాయం వ్యాపిస్తున్న కొద్దీ ఈయన గ్రహించి సైలెంట్ అయిపోయినాడు. సైలెంట్ అయిపోయిన తర్వాత ఏమైంది, ఇప్పుడు కొత్త కార్యక్రమాలు వచ్చిన తర్వాత ఈ కులగణనలో ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ ఎదురుదాడి మొదలయ్యేసరికి మరి ఆయనకి కుడి భుజాలు ఎడమ భుజాలు ఎవరు పెద్దగా ఉన్నట్టు లేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. ఒకవేళ ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నప్పటికీ, ఈ మంత్రి పొన్నాల లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళ టోన్ చాటలా, ఆర్టికులేషన్ ఆఫ్ థింగ్స్, ఆ వ్యవహారాల్లో ఆ వాగ్దాటి అది చాలట్లేదు. అది రేవంత్ రెడ్డి తప్ప అవతల వాళ్ళని ఎదుర్కొనే స్థాయి కాంగ్రెస్లో లేదా అనే పరిస్థితి అనమాట. అందుకని ఆ రేవంత్ రెడ్డి గారికి అనివార్యంగా ఆయన తన గళాన్ని విప్పాల్సి వస్తున్నది, నోరు విప్పాల్సి వస్తున్నది, తన గళంలో ఉన్న పదునుని ప్రతిపక్షం మీద విసరాల్సి వస్తున్నది. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య తన వాగ్దాటిని పెంచింది కాదు. నిజానికి చిన్న గ్యాప్ తీసుకున్నారా పాప, ఆయన తీసుకున్నది వచ్చింది అంతే. సో ఫైనల్ ఆయన ఒరిజినాలిటీ ఇప్పుడు బయటకు వస్తుంది సందర్భానుసారం, సమయానికి అనుగుణంగా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.